నమస్కారం. ఏడీబీ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. వైభవంగా వెలుగుల పండగ దీపావళి వేడుకలు. భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు జరిపిన భక్తులు. పండగ నేపథ్యంలో పట్టణంలో నెలకొన్న సందడి. ఆదివాసి గూడెల్లో దండారి ఉత్సవాల సందడి. సంస్కృతి విశిష్టతను చాటేలా వైభవంగా సాగుతున్న వేడుకలు. పలు గ్రామాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న. ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘన నివాళి సమర్పించిన అతిథులు. ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే దీపావళి పండుగ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పండుగలో ప్రధాన ఘట్టమైన లక్ష్మీ పూజలను గురువారం నిర్వహించగా పూజలకు అవసరమైన వస్తు సామాగ్రిని ఖరీదు చేసేందుకు జనం ఆసక్తి చూపడంతో పట్టణ ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. సాయంత్రం పూట మహిళలు రంగవల్లులు వేసిన అనంతరం లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలతో ఆరాధించారు. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగను జిల్లా వాసులు అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన ప్రజలను పట్టి పీడిస్తున్న నరకాసురుణ్ణి సత్యభామ వధించగా చెడుపై మంచి సాధించిన విజయకేతనానికి నిదర్శనంగా జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పండుగను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలో కోలాహలం నెలకొంది. ప్రధాన కూడళ్లలో పండుగకు సంబంధించిన దీపాలు, లక్ష్మీదేవి చిత్రపటాలు, మామిడి కొమ్మలు, అరటి కొమ్మలు, రంగురంగుల ముగ్గులు, స్వీట్లను విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో పట్టణం సందడిగా మారింది. మహిళలు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలు వేయడంతో పాటు వాటిలో ప్రమిదలను వెలిగించడంతో దీపకాంతులు వెదజల్లుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన దీపాలను పండగ రోజున వెలిగిస్తే జీవితంలో వెలుగులు నిండుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి వేడుకల్లో ఎటు చూసినా రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో పాటు ప్రమిదల వెలుగులతో చీకటి కాస్త మటుమాయం అయి వెలుగులను విరజిమ్మిస్తోంది. పండుగలో భాగంగా ప్రధాన ఘట్టమైన లక్ష్మీదేవి పూజలను పట్టణంలో అత్యంత భక్తి ప్రపత్తులతో చేపట్టారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన వ్యాపార వీధుల్లో ప్రత్యేక శోభ నెలకొంది. వ్యాపారస్తులు తమ కుటుంబీకులతో కలిసి పూజలు నిర్వహించిన అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వేడుకల్లో భాగస్వాములయ్యారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే దండారి ఉత్సవాలతో ఊరువాడ కోలాహల వాతావరణం నెలకొంది. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో సాగుతున్న దండారి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం నిర్వహించిన దండారి ఉత్సవాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న పాల్గొన్నారు. మండలంలోని అంకాపూర్, చిన్నమాలే, బోరిగాం తదితర గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనగా ఆయా గ్రామాల్లో ఆయనకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు జరిపి వేడుకల్లో పాలు పంచుకున్నారు. డోలు వాయిద్యాలు, నెమలి పించాలకు సాంప్రదాయం ప్రకారం పూజలు జరిపారు. వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండ్రత్ రమేష్, మెట్టు ప్రహ్లాద్, కుమ్రరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దండారి వేడుకలను ఆదివాసీ గుడెల్లో ఘనంగా జరుపుకోవడం పట్ల అభినందనలు తెలియజేశారు. సంస్కృతి విశిష్టతను భావితరాలకు తెలియజెప్పేలా వేడుకలను జరపాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసీ అభ్యున్నతే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినట్లు గుర్తు చేశారు. జోడేఘాట్ అభివృద్ధితో పాటు ఇంద్రవెల్లిలో మ్యూజియం ఏర్పాటు తదితర బృహత్తర కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఆదివాసీలు అన్ని రంగాల్లో ముందుండాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. మరి గుసాడీల నృత్యం దీపావళి సందర్భంగా మనం చాలా పెద్ద ఎత్తున మన యొక్క ఆదివాసుల యొక్క సంస్కృతిని, ఆచారాలను, సంప్రదాయాన్ని తరతరాలుగా ఈ పండుగ మనం జరుపుకుంటున్నాం. ఈ తరాలకు కూడా మన ఆదివాసుల యొక్క సంస్కృతి, మన ఆటలు, మన పాటలు, మన పండుగలు చేసుకునేటువంటి పద్ధతి ఇప్పటి పిల్లలకు కూడా తెలవాలని, ఇది పరంపర ఆనవాయితీగా మన పెద్దలు అప్పటి నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నాం. రామరావు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో గురువారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ ఆపరేషన్ సురేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆ మహనీయుడు చేసిన సేవలను కొనియాడారు. దేశం ఐక్యమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, చంద్రశేఖర్, రిజర్వ్ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 565 సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్రను పోషించారని అదనపు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ స్టేట్ విలీనంలోనూ ముఖ్య పాత్రను పోషించారని, స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలని చెప్పేసి మనం పంపించినారు. ఎందుకు ఏకతా దివస్ కింద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నామంటే, వారు ఈ దేశానికి బ్రిటిషర్స్ స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్గా అది ఆ విధంగా కాకుండా దాన్ని కొన్ని ముక్కలు చేసేసి వెళ్ళిపోతారు. మన ఇండియాని కూడా అదే విధంగా చేసిపోయిండ్రు. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైతే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్లో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దండారి చెక్కులను పంపిణీ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా దండారి వేడుకలను ఘనంగా జరుపుకోవడం హర్షణీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. వ్యవసాయం చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రుణమాఫీ రాని వారికి ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
మాకు రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు, మిగతా కార్యక్రమం రాలేదని చాలా మంది లోపల ఉన్నాయి. నేను మొన్న గవర్నమెంట్ అడిగిన, ముఖ్యమంత్రి గారిని అడిగిన, మీరు ఇస్తానన్న రుణమాఫీ ఇవ్వాలి కదా, ఇంకా 60% మందికి రాలేదంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, త్వరలోనే డబ్బులు వచ్చాయంటే మిగతా వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని మాట్లాడే ప్రయత్నం చేశారు. రైతు బంధు గురించి కూడా అడిగిన, మరి ఇప్పటికే 2 పంటలకు రైతు బంధు ఇవ్వాలి కదా, రైతు సహాయం ఇస్తానని ఇంకా రాలేదు అంటే ఎవరికి ఇవ్వాలనో కమిటీ చేసినామని కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా మీరంతా కూడా బాగుండాలంటే ఆర్థికంగా మన స్వావలంబన మనకు సాధించాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా మనం మంచిగా ఉన్నప్పుడే, ఆర్థికంగా మనం బాగుపడ్డప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లలకు చదువులు చెప్పించవచ్చు. దీపావళి పర్వదిన వేడుకలను జిల్లాలో అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. పండగలో ప్రధాన ఘట్టమైన శ్రీ లక్ష్మీదేవి పూజలను గురువారం సాయంత్రం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. పండగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే టపాసులను ఖరీదు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. పట్టణంలోని రామ్లీలా మైదానంలో టపాసుల దుకాణాలు వెలియగా వాటిలో తమకు ఇష్టమైన టపాసులను ఖరీదు చేసేందుకు చిన్న పెద్ద ఆసక్తి చూపారు. ముఖ్యంగా చిన్నారులు ఎంతో ఇష్టంగా తమకు నచ్చిన టపాసులు కొనుక్కొని సంబరపడ్డారు. వ్యాపార సముదాయాలతో పాటు ఇండ్లలోనూ లక్ష్మీదేవి పూజల అనంతరం ఇంటిల్లిపాది కలిసి టపాసులను పేల్చారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 32 బెటాలియన్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులతో సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ ఐక్యతా దినోత్సవం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘుర్ గణపతి, ఎన్సీసీ కేర్ టేకర్ చంద్రకాంత్, ఎన్ఎస్ఎస్పీఓ పృథ్వీరాజ్, బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని 2014 సంవత్సరం నుండి భారత ప్రభుత్వం జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని సూచించారు. हमारे हिंदुस्तान को इंतज़ाम करने या सारी रियासतों को मिलाने में बहुत अहम रोल अदा किया है. इनकी जद्दोजहद की वजह से पूरा हिंदुस्तान एकजुट हुआ है. इस वजह से इनको ऑनर करने के लिए ये नेशनल यूनिटी डे मनाया जाता है. सरदार वल्लभ पटेल का असल मकसद था कि पूरे हिंदुस्तान को एकजुट करे. हिंदुस्तान आज़ाद होने के बावजूद 1948 में तक हमारा हैदराबाद हिंदुस्तान में नहीं मिला था. इसके बावजूद सरदार वल्लभ भाई पटेल की काविशों की वजह से फिर हिंदुस्तान एकजुट हुआ है. तो सरदार वल्लभ भाई पटेल में बहुत सी स्किल्स है, ऑर्गेनाइजेशनल स्किल है, जिसकी वजह से गांधी जी ने उनको सरदार का खिताब दिया है. सरदार वल्लभ भाई पटेल का जो ड्रीम है पूरे हिंदुस्तान को मिला के रखने का, इंटीग्रेशन रखने का, तो वो उस ड्रीम को हम फुलफिल करेंगे. उस ड्रीम को फुलफिल करेंगे और हिंदुस्तान को तरक्की करने में तमाम लोग आगे बढ़ेंगे. तो तमाम ये हमारे जो यूथ है, इन लोगों में ये जज्बा है कि मुख्तलिफ एक्टिविटीज़ के ज़रिए पूरे भारत को तरक्की देने के लिए आगे बढ़ रहे हैं. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రజాసేవ భవన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. దేశానికి ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి దేశంలో శాంతి సౌభ్రాతృత్వాలను పరిరక్షించాలని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశ పౌరుల మధ్య ఐక్యత, సమగ్రత కోసం ఎనలేని కృషి చేశారన్నారు. తన హయాంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఉక్కు మహిళగా కీర్తించబడ్డారన్నారు. మహిళలు తమ తమ రంగాల్లో రాణించడానికి ఇందిరాగాంధీ ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, ఎంఏ షకీల్, పోషెడ్డి కిషన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు లింగాయత్ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువకులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. లింగాయత్ యువజన సంఘం అధ్యక్షులు విజయ్, దినేష్, రమేష్, రాహుల్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఏఐటియుసి 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లాలో గురువారం ఘనంగా జరిపారు. యూనియన్ ద్వారా చేపట్టిన ఉద్యమాలు, పోరాటాలను నేతలు గుర్తు చేసుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విలాస్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, రాజు, రాములు, కాంతారావు తదితరులు ఉన్నారు. కార్మికుల సమస్యలు, హక్కుల సాధనకై ఏఐటియుసి ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు ఎస్ విలాస్ తెలిపారు. కార్మిక లోకం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను పరిష్కరించడంలో, వారి హక్కుల సాధన కోసం యూనియన్ చేపట్టిన ఉద్యమాలను గుర్తు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎల్లవేళలా పోరాడతామని స్పష్టం చేశారు. ఏఐటియుసి 105వ వ్యవస్థాపక దినోత్సవము దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏఐటియుసి భారతదేశంలో 1920లో స్థాపించబడ్డది. 1920 అంటే అప్పుడు బ్రిటిష్ కాలము ఉండేది. అప్పుడు మనకు స్వాతంత్రం లేకుండే. ఆ సందర్భంలోనే ఏఐటియుసి లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన సముద్రంలో ఒక నావలో ఏఐటియుసి ఏర్పడి ఏఐటియుసి నామకరణం జరిగింది. మొట్టమొదటి చట్టం మన భారతదేశంలో ఏఐటియుసి ద్వారా నష్టపరిహార చట్టం అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పేమెంట్ అండ్ వేజెస్ యాక్ట్, ఈ విధంగా 37 చట్టాలు స్వాతంత్రం కంటే మొదలే సాధించుకోవడం జరిగింది. మరోవైపు ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తాంసీ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మేస్త్రీ సంఘం కార్యాలయం వద్ద యూనియన్ జిల్లా నాయకులు తోట నరేందర్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దత్తు, రాకేష్, మహేందర్, లక్ష్మణ్, వివిధ పార్టీల నాయకులు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, రామన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట నరేందర్ మాట్లాడుతూ శ్రామికులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల రామ్లీలా మైదానం వద్ద రంగుల ముగ్గులు విక్రయిస్తున్న వారిపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన సెక్షన్లు నమోదు చేయాలన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఆశించిన పంట దిగుబడి రాక, మద్దతు ధర దక్కక ఆందోళన చెందుతున్న రైతన్నలను ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం పార్టీ నేతలు తాంసీ మండలంలోని పలు పంట క్షేత్రాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆశించిన ధర దక్కకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సరైన వర్షాలు కురవకపోవడంతో పంట దిగుబడి ఆశాజనకంగా లేదని, దాంతోపాటు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్నదాతలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏ గ్రామంలో చూసినా రైతుల కన్నీళ్ళ బాధలు తప్ప 6 నిమిషాలు కష్టపడి రైతన్నలు ఎండనక వాననక
చలనక కాయ కష్టం చేసి రక్తాన్ని ఆవిరి చేసిన తర్వాత కూడా పంటలు పండిస్తే ఆ పంటలకు గిట్టుబాటు ధర లేదు. కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు కేవలం 7,521 రూపాయలు పెట్టి నామాత్రంకు పెట్టి మైచర్ పేరు మీద మొత్తం కట్ చేస్తాము. ఇలా ప్రభుత్వమే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రైతులకు దోసుకుంటా ఉన్నారు, రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడ లేదు మైచర్, ఆదిలాబాద్లో మాత్రమే మైచర్ పెట్టి ఇలా వ్యాపారస్తులు గుజరాత్ వాళ్ళు దోసుకుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఎలాంటి మైచర్ షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలనుకుంటే మీరు నిజంగానే భారతదేశంలో వీళ్ళు అనేక మాటలు చెప్తాను, కులాలు మతాలు చెప్పి రెచ్చగొట్టి ప్రభుత్వం వెళ్తూ ఉన్నారు, కానీ రైతులకు ఎక్కడ న్యాయం చేస్తుందో నేను అడుగుతాను. 10,000 రూపాయలు పత్తి క్వింటాలకు కొనుగోలు చేయండి ప్రభుత్వం ద్వారా, రైతులకు న్యాయం చేయాలి. గుజరాత్లో అయితే 8,800 ఇస్తాం. నీ రాష్ట్రం, నీ సొంత పుట్టిన రాష్ట్రంలో ఇక్కడ మిగతా 31 రాష్ట్రాలు నీకు సంబంధం లేవా? తెలంగాణ నీకు సంబంధం లేదా? తెలంగాణ ప్రజలు రైతులు గారా? ఇలా గుజరాత్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అడుగుతా ఉన్నాను. కాబట్టి నరేంద్ర మోడీ నువ్వు రైతు ద్రోహివి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా వెలుగుల పండగ దీపావళి వేడుకలు, భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలు జరిపిన భక్తులు. పండగ నేపథ్యంలో పట్టణంలో నెలకొన్న సందడి. ఆదివాసి గూడెల్లో దండారి ఉత్సవాల సందడి. సంస్కృతి విశిష్టతను చాటేలా వైభవంగా సాగుతున్న వేడుకలు. పలు గ్రామాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న. ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘన నివాళి సమర్పించిన అతిథులు. ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.